నమస్కారం అండి. ఈరోజు ఎలక్షన్ల సర్వే ప్రకారం ఒక 4 జిల్లాలు 4-5 జిల్లాలు సర్వేలు చెప్తానండి. 100కి 100% నేను చెప్పేది కరెక్ట్ అండి. మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు వినండి. నా సర్వే ప్రకారం నేను కరెక్ట్గానే చెప్తానండి. ఇది ఏ పార్టీకి ఏకి తొత్తుగా వివరించలేదు, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానండి. ఆలకించండి. రమణ పొలిటికల్ స్టూడియో ఆదరించండి, యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. ఫస్ట్ శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. 10 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 6 గెలుస్తుందండి, వైఎస్ఆర్సీపీ 4 గెలుస్తుందండి. 10 స్థానాల్లో 6 టీడీపీ, 4 వైఎస్ఆర్సీపీ గెలుస్తుందండి. ఇంకో జిల్లా వచ్చి విజయనగరం అండి. విజయనగరంలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. 9 అసెంబ్లీ స్థానాలు ఉంటే టీడీపీ 6 గెలుస్తుందండి, వైఎస్ఆర్సీపీ 3 గెలుస్తుందండి విజయనగరం జిల్లాలో. నెక్స్ట్ విశాఖపట్నం అండి. 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే టీడీపీ 10 గెలుస్తుందండి, వైఎస్ఆర్సీపీ 3 గెలుస్తుందండి. 2 గట్టిగా పోటీ ఉండదండి. నెక్స్ట్ చూస్తే ఈస్ట్ గోదావరి అండి. ఈస్ట్ గోదావరిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయో అదే రూలింగ్ పార్టీ చేస్తుందండి. మనకు తెలిసినంత వరకు ఈస్ట్ గోదావరి మెయిన్ అండి. ఎవరికైనా పార్టీ అధికారంలోకి రావాలంటే వెస్ట్ గోదావరిలోనండి. అట్లాంటి ఈస్ట్ గోదావరిలో మొత్తం 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. టీడీపీ మిత్రపక్షం మొత్తం 16 సీట్లు గెలుస్తుందండి. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీ దిశగా గెలుస్తాడండి. ఈ పిఠాపురం ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ 3 అసెంబ్లీ స్థానాలు వచ్చేట్టుగా మన సర్వేల ప్రకారం దొరుకుతుంది. నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయండి. 15 అసెంబ్లీ స్థానాలు ఉంటే టీడీపీ వచ్చి 15 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ వచ్చి 13 గెలుస్తుందండి. 2 వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయండి. ఈ సర్వేల ప్రకారం చూస్తే సైకిల్కు తిరగలేదండి. ఎందుకంటే జనాలలో అట్లా వచ్చిందండి. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకో విషయం మీకు తెలియదేమో, భూములు అమ్మట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే భూమి రేట్లు పెరుగుతాయని, రియల్ ఎస్టేట్ పెరుగుతుందని ఎవరు భూములు ఆపేశారు చూడండి. ఇప్పుడు చూడండి, నీకు అమరావతి చుట్టూ అప్పుడే రియల్ ఎస్టేటు లేచింది, భవనాలు కట్టుకుంటున్నారు అందరూ. నిలిపేసిన భవనాలు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఎందుకు? రియల్ ఎస్టేట్ చంద్రబాబు నాయుడు గారు వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది అని. కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు ఇప్పుడు అమరావతి చుట్టూ చూడండి, ఇప్పుడే స్టార్ట్ చేశారు, అప్పుడే 3 నెలల నుంచి. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అంటే డెవలప్మెంట్ చేస్తారు, మనకు ఉండే భూములు రేట్లు పెరుగుతాయి. అందుకని ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు భూములు అమ్మట్లేదు. 5 సంవత్సరాలకు ముందు 1-1.5 ఉండే భూములు ఈ పొద్దు 50 లక్షలకు పడిపోయినాయి. సగం రేట్లు తగ్గిపోయినాయి. అందుకనే ఎవరు అమ్మట్లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ రేట్లు పెరుగుతాయి అని ఎవరు భూములు అమ్మట్లేదు. దయవుంచి ప్రజలు అట్లా ఆలోచిస్తున్నారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంటు కాబట్టి మన భూములు పెరుగుతాయి, కంపెనీలు వస్తాయి, ఐటీ కంపెనీలు వస్తాయి. ఇప్పుడు అమరావతి చుట్టూ చూడండి, అప్పుడే అపార్ట్మెంట్లు, చిన్న కాంప్లెక్స్లు అప్పుడే స్టార్ట్ చేశారు, కట్టుకుంటున్నారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కాబట్టి అమరావతిని మళ్ళీ డెవలప్మెంట్ చేస్తాడు, మన బిజినెస్ బాగా నడుస్తుంది అని అందరూ అప్పుడే ఆశపడుతున్నారండి. ఆశపడినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు, పక్కా సీఎం అవుతారు. తాతలు ముత్తాతలు వచ్చినా ఎవరు ఆ అరిచేతతో సూర్యుడిని ఆపలేరు. చంద్రబాబు నాయుడు గారు పక్కా సీఎం అవుతాడు. ఆంధ్రప్రదేశ్లో భూములు కూడా రేట్లు పెరుగుతాయండి. ఎవరు భూములు అమ్ముకోకండి. ఇప్పుడు ఒక నెల ఆగండి. జూన్ 4 తర్వాత మంచి రేట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కూడా దూసుకుపోతుంది. కార్మిక రంగంలో పనిచేసే కార్మికులకు కూడా పని లేదు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మీకు కూడా మంచి పని దొరుకుతుంది, భవన కార్మికులకు అందరికీ దొరుకుతుంది. కాబట్టి భూముల రేట్లు కూడా ఆంధ్రప్రదేశ్లో మంచిగా పెరుగుతుంది, రియల్ ఎస్టేట్ బాగా నడుస్తుంది, వ్యాపారస్తులు కూడా మంచిగా పెరుగుతుంది. చాలామంది హైదరాబాద్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత మొత్తం ఆంధ్రాకి వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటారండి. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నారు అంటే ఒక గ్యారంటీ అండి ఒక వ్యాపారానికి. కాబట్టి చంద్రబాబు నాయుడుకి తిరగలేదు, పక్కగా సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రజలు కూడా ఇప్పటికే డిసైడ్ అయిపోయారండి. ప్రజలు డిసైడ్ అయిపోయారు. పింఛను కూడా ముసలి వాళ్ళు తీసుకునే పింఛనుకు కూడా నెల నెల తీసుకోవాలని జగన్ గారు చాలా బాధ పెట్టాడండి. కానీ చంద్రబాబు నాయుడు గారు 2 మంత్స్కి ఒకసారి తీసుకున్నా కూడా నేను పింఛన్ ఇస్తాను తీసుకోండి అంటున్నాడండి. అలాంటి వాళ్ళు మనకు కావాలి కానీ 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే చంద్రబాబు నాయుడు కావాలన్నా, నెలకు ఒకసారి పింఛన్ తీసుకోకపోతే పింఛన్ తీసేసే జగన్ కావాలన్నా మీరే ఆలోచించుకొని ఓట్లేయండి. వ్యాపారస్తులు కూడా సహకరించండి. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వడానికి సహకరించండి. చూసి ఓటేసి చూడండి. సర్వేలు అయితే మొత్తం చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగానే ఉన్నాయండి. ఎవరు ఆపలేరు, ఎవరు ఏం చేయలేరండి. థ్యాంక్ యూ వెరీ మచ్.